హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉగ్గాని అండి, రాయలసీమ ఉగ్గాని. ఎవరైనా చేసుకోవచ్చు, తినొచ్చు, బాగుంటుంది. స్టార్టింగ్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు గింజలు, శనగిత్తనాలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించాలండి. స్టార్టింగ్లో నేను వీడియో తీయలేదు, మర్చిపోయాను, సారీ అండి, ఏమనుకోవద్దు. తాలింపు అనేది అందరికీ తెలుస్తుంది కదా, అదనమాట. అవి కొంచెం వేగనిచ్చి టమాటాలు వేసుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని వేగనివ్వాలి. అదిగోండి, బొరుగులు నానబెట్టాను. కొంతమంది వీటిని ఏమంటారు నాకు తెలీదు, మరమరాలని కూడా అంటారు. మేమైతే బొరుగులు అంటాము. నానబెట్టాను, వాటి నానిపోతున్నాయి. వేగనిస్తూ వేగాలండి, దూరగా వేగాలి. ఇదిగోండి, టమాటాలు వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంట్లో చేసి పెట్టుకుంటాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు అండి, కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కారం అండి, కారం కూడా కొంచెం వేసుకోవాలి. ఇవి టమాటాలు మగ్గిన తర్వాత అయినా వేసుకోవచ్చు, లేకపోతే టమాటాలు వేగానైనా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇలానే వేస్తాను. అవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా నానబెట్టిన బొరుగులు నీళ్ళలోంచి తీసి పిండేసి వేయాలండి. సాల్ట్ వేయడం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ అండి, కలిపిన తర్వాత దించిన తర్వాత అయినా పిండుకోవచ్చు, కానీ నేను ముందే పిండేసానండి. మీ ఇష్టం. నిమ్మకాయ పిండేసాను, స్టవ్ ఆఫ్ చేశాను. నిమ్మకాయ పిండేసి కలుపుకోవాలండి బాగా. ఇంకా మీకు పులుపుకు సరిపడినంత నిమ్మకాయ పిండుకోండి. నేనైతే ఒక కాయ పిండాను, మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి. అంతేనండి, ఇలా కలబెట్టుకొని వేడివేడి ఉగ్గాని రెడీ అండి. ఇందులో కాంబినేషన్ బజ్జీ.